మా ఆయన జాబ్ వచ్చిన కొత్తలో చేసిన ఒక్క చిన్న మిస్టేక్ వల్ల మేము ₹1,00,000 లాస్ అయ్యాం. మిడిల్ క్లాస్ పర్సన్ ఇలాగే ఆలోచిస్తారు కదా, అప్పుడు అది కొనుంటే బాగుండేది, ఇది చేసుంటే బాగుండేది, ఇందులో ఇన్వెస్ట్ చేసుంటే బాగుండేది. ఇప్పుడు హాయ్ అండి, ఈరోజు ఈ వీడియోలో నేను మా ఆయన జాబ్ వచ్చిన కొత్తలో చేసిన చిన్న మిస్టేక్ వల్ల మేము ₹1,00,000 లాస్ అయ్యాము. దాని గురించి ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. అదేంటో తెలుసుకోవాలి అంటే మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎలా ఆలోచిస్తాము అంటే అమౌంట్ని ఇన్వెస్ట్ చేసే దాంట్లో సేఫ్టీ గురించి ఆలోచించినంత ఎక్కువగా ప్రాఫిట్ గురించి ఆలోచించాం. ఇప్పుడు పర్టికులర్ దాంట్లో మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి కొన్ని సంవత్సరాల తర్వాత ప్రాఫిట్ ఎంత వచ్చిద్ది అన్నట్టు మనం ఆలోచించము. కానీ ఎలా ఆలోచిస్తామంటే మన అమౌంట్ సేఫ్గా ఉండిద్దా, మన అమౌంట్ పోకుండా భద్రంగా ఉండిద్దా, భరోసానా మనకి అన్నట్టు మనం ఆలోచిస్తాం. కాబట్టి ప్రతి మిడిల్ క్లాస్ మెంబర్ కూడా ఆ చూస్ చేసుకునే ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ ఏంటి, గవర్నమెంట్ స్కీమ్స్ కానీ బ్యాంకులో FD కానీ ఆలోచిస్తాం ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికి. దానివల్ల మనకు వచ్చే పర్సంటేజ్ వాల్యూ ఎంత అంటే 1%, 1 to 7% మధ్యలోనే వచ్చింది. అంతకు మించి అయితే వాళ్ళు ఇవ్వరు కదా. అదే నేను ఈరోజు ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మా హస్బెండ్కి జాబ్ వచ్చిన కొత్తలో ఒక 25,000 సేవ్ చేసుకున్న అమౌంట్ ఉందంట. దాన్ని ఎందులో ఇన్వెస్ట్ చేయాలి, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దామా, అదే గవర్నమెంట్ స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేద్దామా అని ఆలోచించుకుంటున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమంటారు, గవర్నమెంట్ స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మన అమౌంట్ అనేది సేఫ్గా ఉండిద్ది, షేర్ మార్కెట్ ఎప్పుడు బాగుండిద్దో ఎప్పుడు బాగోదో మనం చెప్పలేము అని అన్నారంట. ఈయన కూడా అది నిజమే కదా, మళ్ళీ ఏమో లాస్ అయిపోద్దేమో అన్నట్టు గవర్నమెంట్ స్కీమ్స్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. తిప్పి 25,000 ఇన్వెస్ట్ చేశారు, 32,000 వచ్చింది. సో ప్రాఫిట్ వచ్చేసరికి 7,000 ప్రాఫిట్ వచ్చింది. అదే ఒకసారి షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తుంటే అప్పుడు ఆ షేర్స్ కొని ఉంటే ఎంత వచ్చేదో ఏంటో చూద్దాము అన్నట్టు ఒకసారి సెర్చ్ చేశారు. అప్పుడు ఈయన కొందాము అనుకున్నప్పుడు ఒక్క షేర్ వాల్యూ ₹30 అంట. ఈయన ఇన్వెస్ట్ చేసే అమౌంట్కి మొత్తం చాలా షేర్స్ వచ్చేవి. ఇప్పుడు ఒక్క షేర్ వాల్యూ ₹180 ఉంది. సో అప్పుడు ఈయన ఈ 25,000 ఆ షేర్స్లో పెట్టుంటే మాకు 1 lakh వరకు వచ్చేది లాభం. ఇప్పుడు 7,000 వచ్చింది. దీన్ని కంపేర్ చేసుకొని మా ఆయన అంటున్నారు నిన్న, అందులో ఇన్వెస్ట్ చేసుంటే బాగుండేది, అప్పుడు అలా చేసుంటే బాగుండేది అని. మన ఫ్యామిలీస్లో ఎప్పుడో ఒకసారి కన్ఫామ్గా అనుకుంటాం కదా, అయ్యో అప్పుడు ఆ స్థలం కొనుంటే బాగుండేదే, అప్పుడు సెంట్ ఎంత 2,000, 3,000, ఇప్పుడు చూడు సెంట్ 5 లక్షలు అయిపోయింది, అప్పుడు బంగారం కొనుంటే బాగుండేది, ₹20, ₹30 అంతే అని అప్పుడు కన్ఫామ్గా అనుకుంటాం ప్రతి ఇంట్లో కూడా. ఎందుకు అంటే అప్పుడు ఉన్న జీతానికి అప్పుడు వచ్చిన అమౌంట్కి ఆ రేటే ఎక్కువ, ఇప్పుడు వచ్చే జీతానికి ఇప్పుడు ఉన్న రేట్లకి ఈ రేట్లు ఎక్కువ. ఇన్ ఫ్యూచర్లో నాకు తెలిసి కోట్లు సంపాదిస్తాము, స్థలాల వాల్యూ కూడా అలాగే పెరిగిపోయింది అని మేము అనుకున్నాం నిన్న. అదే నేను మీతో కూడా షేర్ చేద్దాము అని అనుకున్నాను. ఏంటి అంటే మనకి లాంగ్ టర్మ్లో ప్రాఫిట్ ఎక్కువ రావాలి అని అనుకుంటే షేర్ మార్కెట్ అనేది బెస్ట్. అది కూడా గుడ్లో మెల్లలాగా అందులో పడితే అందులో పెట్టేయాలి, ప్రాఫిట్ వచ్చేయాలి అంటే రాదు. ఏ షేర్ మార్కెట్ మంచిది, ఏ షేర్స్ కొంటే ప్రాఫిట్లో ఉంటాయి అని చెప్పి కొన్ని నెలలు మనం దాన్ని చూడాలి, లేదంటే ఒక మంచి అడ్వైజర్ నుంచి మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు చాలా యాప్స్ ఉన్నాయి, గ్రో ఉంది, ఇలాంటి యాప్స్ ఉన్నాయి కదా. మనము షేర్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు మీరు సెర్చ్ చేసుకొని చూస్తారు కదా, అలా చూసుకొని మనం ఏ షేర్లో అయితే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నానో ఆ షేర్ని మనం ఫాలో అప్ అవ్వాలి కొన్ని మంత్స్. ఆ లాస్లో నడుస్తుందా ప్రాఫిట్లో నడుస్తుందా అని మనం చూసుకొని మనం కొంతమందిని కనుక్కొని మనకి కొంచెం నమ్మకం వచ్చిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. అలా ఇన్వెస్ట్ చేస్తే మనకి ప్రజెంట్ బాధగా ఉండొచ్చు, తక్కువ అమౌంటే కదా అనుకోవచ్చు, కానీ లాంగ్ టర్మ్లో చూసేసరికి ఆ అమౌంట్ అనేది చాలా పెరిగిపోయింది. అదే నేను మీతో షేర్ చేద్దాం అనుకున్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించి నచ్చితే కన్ఫామ్గా ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసిన వెంటనే మీకు ఏ మిడిల్ క్లాస్ పర్సన్ గుర్తొచ్చారు, ఈ ఐడియాలజీకి మీకు ఎవరు గుర్తొచ్చారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్